కవర్లోని పెట్టుకుంటున్నాను. ఇవి బంతి మొక్కలు తీసేస్తాను అనమాట. అంటే కాపు అయిపోయిన తర్వాత తీసిన బంతి మొక్కలు ఇట్లా పెట్టేసుకుంటున్నాను ఈ కవర్లో. ఎందుకంటే ఇవి చాలా వెయిట్ లాస్ ఉంటుంది. మనం వేరే మొక్క పెట్టుకోవాలన్నా చక్కగా ఈజీగా ఉంటుంది. కొంచెం పిసిని వేస్ట్ వేసాను. ఇదిగో ఇది అట్ట మొక్కలు ఉంటే కొంచెం వేసాను. కిచెన్ వేస్ట్ కూడా అడుగున వేసేసాను. కొంచెం అట్ట మొక్కలు. ఇప్పుడు మట్టి కొంచెం పడుతుంది మనకి. మట్టి ఎక్కువగా పడదు ఇలా చేయడం వల్ల. అందుకనే ఇలా పెట్టించుకుంటే ఇందులో వంగ మొక్క పెడదామని. లాస్ట్ టైం ఇలాగే కొద్దిగా ఎండిన మొక్కలు ఉంటే పెట్టేసి అడుగున కొంచెం కిచెన్ వేస్ట్ వేసి కొంచెం మట్టి వేసి పెట్టాను. అట్లా ఇందులోని చూసారా వంగ మొక్క ఎంత నీట్గా వచ్చిందో. అయితే ఇది ఎక్స్ట్రా ఉంది. ఇదొకటి ఇక ఈ చిన్నది ఉంది కదా, ఈ రెండు కలిపి అందులో పెడదామని ఫ్రెండ్స్. అందుకే అది కవర్ తయారు చేస్తుంది అనమాట. మట్టి అంటే ఫుల్ మట్టి అంటే మన దగ్గర కష్టం అవుతుంది కదా, అందుకనే వెయిట్ కూడా తక్కువ ఉంటుందని చెప్పి అలా మొక్కలు వేసేస్తున్నాను. ఎండివి అడుగున ఎండి వేసి పైన మట్టి వేసి పెట్టేద్దాం. ఇది అలాగే పెట్టాను. చూసారా ఎంత నీట్గా వచ్చిందో మొక్క. చాలా నీట్గా పెరుగుతుంది. ఆల్రెడీ వంకాయ కూడా వచ్చింది కదా, చూసారా వంకాయలు కూడా కాస్తున్నాయి. ఇంకా దీనికి పువ్వు వచ్చినది దిగుతుంది. ఆవాల మొక్క తీసేసాను చూడండి ఫ్రెండ్స్. ఆవాలు తీసి కొంచెం ఎండిపోయిన ఉన్నాయి కదా, ఇక ఇలా నలిపేస్తే చాలు. ఎండిపోయినవి ఇట్లా నలిపేస్తే ఇక ఆవాలు వచ్చాయి కదా. చూడండి, మనం పండించుకున్న ఆవాలంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఇదిగో ఆర్గానిక్ ఆవాలు కూడా మనం పండించుకుంటున్నాం. చూసారా ఎంత నీట్గా వచ్చాయి ఆవాలు. బాగానే వచ్చాయి ఆవాలు. ఒక్క మొక్కకి చాలా ఆవాలు వచ్చాయి. ఇంక ఇవి ఎండాలి ఫ్రెండ్స్. కొంచెం ఎండిపోతే ఇక ఇలా అనేసి మీద ఈ ఉన్న చెత్త కూడా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వంకాయ మొక్క ఉందన్నాను కదా, దీనికి ఇగో వంకాయలు దిగుతున్నాయి. దీనికి కూడా ఇదిగో తెల్ల వంకాయ చెట్టు. తెల్ల వంకాయలు దిగుతున్నాయి దీనికి కూడా. ఇక ఈడని ఒక కాయ దిగింది చూడండి. ఇది ఒకటి గింజలు దిగుతున్నాయి బాగానే. ఇగో పచ్చిమిర్చి వచ్చేసి చూడండి మళ్ళీ. ఇది చెట్టు అసలు ఎండిపోయింది అనుకున్నాను, కానీ మళ్ళీ చిగురు వేసి ఇగో పచ్చిమిర్చి దిగాయి చూడండి. పెద్ద పచ్చిమిర్చి చూసారా చక్కగా దిగాయి పచ్చిమిర్చి. ఇది చూసారా ఇది ఎంతలా ఉందో పచ్చిమిర్చి నీట్గా. ఈ పచ్చిమిర్చి చెట్టుకి అయితే కంపోస్ట్ ఇచ్చాక ఇందులోనే ఒక పక్కన ఉంచుకున్నాను కదా ఫ్రెండ్స్. దీనికి ఇదిగో చూసారా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి పచ్చిమిర్చి. ఇప్పుడు దిగుతున్నాను. ఇదిగో చూపిస్తున్నాను. ఇప్పుడు దిగుతున్నాను పచ్చిమిర్చి. చెట్టు నిండా కాయ ఉంది. ఇప్పుడు పువ్వు కూడా ఉంది, కాయ కూడా వస్తుంది. పచ్చిమిర్చి చెట్టు, కనకాంబరాల చెట్టు ఏం చేస్తున్నానంటే ఫ్రెండ్స్, ఈ తీసి వేరే నాటుకుంటున్నాను. పక్కన కొమ్మలు తీసి ఇదిగో బతికింది ఒకటి. ఆల్రెడీ నాటాను ఇక్కడ. ఇదిగో ఇక పక్కన నాటాను. అది తీసి మళ్ళీ వేరే దగ్గర వేసుకోవచ్చు. కొమ్మలు నాటితే వచ్చేస్తున్నాయి, సూపర్గా వస్తున్నాయి. ఇప్పుడు ఒకటి ఉంది. తర్వాత ఇదిగో ఈ కుండీలో ఒకటి వచ్చింది కనకాంబరాలు. ఎండాకాలంలో బాగా హెవీగా కాస్తాయి. ఇవి బాగా పూస్తాయి ఇవి ఎండాకాలంలోనే. అందుకే ఇవి కొమ్మలు నాటితే మస్తు మొక్కలు అవుతున్నాయి. ఆ కొమ్మలు నాటితే మనకి ఎక్కువ మొక్కలు వస్తాయి కదా. ఎక్కువ మొక్కలు నాటించి వేరే దగ్గర నాటుకుంటే ఫుల్ పువ్వులు వస్తాయి, ఫ్లవర్స్ బాగా. ఇవి చూసారా బంతి మొక్కలు వేరే పెట్టుకున్నాను అనమాట. ఇందులో కూడా సపరేట్గానా ఇక అక్కడక్కడ నాటితే కొంచెం పచ్చిగానే ఉన్నాయి. అంటే బతికాయి ఇవి. ఇది పెద్ద బంతి కదా, ఇది ఇలా పెద్ద బంతి వచ్చేది నాటాను అనమాట. అవి ఇందులో పుదీనా కూడా వేసాను ఫ్రెండ్స్. పుదీనా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మధ్యలో బంతి మొక్కలు నాటాను. ఆ బంతి మొక్కలు ఏర్లు వచ్చాక వేరే దగ్గర వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూసారు, ఇది కొమ్మ పెట్టాను అన్నాను కదా, ఈ తెల్ల పూల చెట్టు కొమ్మ. అది చూసారా అప్పుడే ఎంత పెద్దగా వచ్చిందో. దీనికి మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. కొమ్మ నాటుకున్నాను, ఇంకా 2 కొమ్మలు నాటాను ఫ్రెండ్స్. ఇదొక కొమ్మ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. చిగురు వస్తుంది.
ఇదిగో ఇది కూడా బతికింది. ఇక్కడికి ఒక పెట్టుకున్నాను, 2 పెట్టాను. అంటే మనకు ఒకరికి కాదు, ఎవరికైనా కావాలంటే ఇవ్వనందుకు అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని అలా నాటుకున్నాను అనమాట మొక్కలు. బంతి మొక్కలు నాటుకున్నాను కదా కొమ్మలు, అవి ఇందులో పాతేసాను ఫ్రెండ్స్. దీనిలోని ఈ చెట్టు చూసారా, మొత్తం ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి, చుట్టూ ఫ్లవర్సే ఉన్నాయి. ఇలా పూస్తే మనకి ఇంకా ఆనందం చెప్పనందుకు ఇంకా మాటలు లేవు. ఇగో ఇది కూడా చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఫుల్ చెట్టు నిండా బంతి ఉన్నది ఈ బంతి మొక్క. అందుకే పక్కన అవి నాటేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఒకటి కొమ్మ ఇరిగిపోతే పక్కన నాటుకున్నాను. మనకి ఇది పూర్తి అయ్యేసరికి అవి వస్తాయి. ఇది చూసారా ఎంత పెద్ద బంతి అయిపోయిందో, ఆల్రెడీ కొమ్మ పెడితే వచ్చేసింది అది కూడా. ఈ బంతి పువ్వులు అయితే మరి ఇంకా అడగవసరం లేదు, చాలా నీట్గా వచ్చాయి. లాస్ట్ ఇయరు ఏమంటారు కాగడా మళ్ళీ ఫ్రెండ్స్ పెట్టాను, అది చనిపోయింది అందులోని. అయితే దానికి పక్కన వేరే కొమ్మలు వస్తే ఆ కొమ్మ ఇందులో పెట్టుకున్నాను. విచిత్రం ఏంటంటే అసలు చెట్టు చనిపోయింది, దానికి వచ్చిన కొమ్మ బతికింది. 2 వచ్చాయి, ఒకటి మా సిస్టర్కి ఇచ్చేసాను, ఒకటేమో నేను ఉంచుకున్నాను అనమాట. అలాగా ఇది కూడా బాగా వచ్చింది. చూసారా, ఇది తులసి, విష్ణు తులసి ఇవి పడి వచ్చాయి. కానీ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు తులసి మొక్కలు కొంచెం వేరేగా సపరేట్గా మైలు తగలకుండా పెంచుకున్నాం అనుకోండి, అది లక్ష్మీ నరసింహస్వామికి కానీ సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామికి పెడితే భర్తకి ఎక్కువ కోపం ఉంటే ఆ కోపం తగ్గుతుందట. స్వామివారికి సాటర్డే కొంచెం తులసి కొమ్మలు పెట్టండి ఫ్రెండ్స్, భర్తకున్న కోపం తగ్గుతుందంట, శాంతంగా ఉంటారట ఇవి పెట్టడం వల్ల. తులసాకులు స్వామివారికి పెట్టాలన్నమాట ఫోటోకి. అలా పెట్టుకుంటే సపరేట్గా వేసి మొక్కలు పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా అవసరానికి ఇదవుతాయి, దేవుడికి కూడా పనికి వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్యపరంగా మార్నింగ్ లేవగానే కొంచెం తులసాకు తింటే, షుగర్ అది ఉన్నోళ్ళు కూడా తింటే మంచిది, హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. తులసాకు తినడం వల్ల ఒక 2 చెట్లు సపరేట్గా ఉంచుకున్నాం అనుకో, తిన్నందుకు కూడా పనికి వస్తుంది. మళ్ళీ వేరేగా వేసుకున్న చెట్టు ఒకటి దేవుడికి పెట్టుకునేందుకు సపరేట్గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. చిక్కుడుకాయ సీడ్స్ తీసాను, ఎండిపోయినవి. ఈ దాచుకొని జూన్ జూలై టైంలోని వర్షం పడిన వెంటనే పెట్టేసుకుంటే తొందరగా నాటుతాయి. ఎప్పుడు కూడా ఫస్ట్ కాయలు మాత్రం చెట్టుకి సీడ్స్ ఉంచుకోవాలనుకుంటే ఒకటి ఉంచుకుంటే మంచిది. ఇప్పుడు బ్రింజల్ కూడా అంతే ఫ్రెండ్స్, సపరేట్గా కొంచెం అడుగుతుంటే ఇవ్వట్లేదు, ప్యాకెట్ మొత్తం తీసుకోమంటున్నారు. ప్యాకెట్ అంటే మనం ఆర్గానిక్గా ఇంట్లోనే ఒక 4-5 మొక్కలు పెంచుకునే వాళ్ళమి, మనకు అన్ని సీడ్స్ వేస్ట్ కదా. అది ఒకటి 200 చెప్తున్నారు. దానికన్నా మనము ఉన్న వంగ మొక్కల్లోని వంక ఎంచుకుంటే సీడ్స్కి సరిపోతుంది చక్కగా. అంతేగాని మనము ఇంకా అట్లా అన్నీ తీసుకోవాలంటే వేస్ట్ మనకి తెలిసి. ఈ సీడ్స్ ఉన్నాయనుకోండి, మన చెట్లకు వచ్చిన సీడ్స్ ఎవరికైనా ఇవ్వడానికి పనికి వస్తాయి, మనకు కూడా పనికి వస్తాయి. అంత డబ్బులు వేస్ట్ చేయడం అవసరం లేదు కదా. అంటే తప్పదు అనుకుంటే తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, కానీ అందరూ ఒకలాగా ఉండరు కదా ఫ్రెండ్స్. అందుకే అంటున్నాను, మనం ఏ ఫస్ట్ కాయ కాసినా అది మనం సీడ్స్ ఉంచుకుంటే బెటరు. దొండపాదికి కొమ్మలు కట్ చేసాను ఆల్రెడీ, ఇగో కొమ్మలు వస్తున్నాయి చూడండి. మొన్న కట్ చేశాను కదా ఫ్రెండ్స్, కొమ్మలు వచ్చేసాయి అప్పుడే ఆల్రెడీ. ఇదిగో పిందులు వస్తున్నాయి చూడండి దొండపాది. కొన్ని అయితే అప్పుడే పిందులు స్టార్ట్ అయిపోయి మంచిగా గ్రో అవుతే ఇలా ఎక్కుతుంది అనమాట. ఇలా ఎక్కించవచ్చు పైకి. ఫ్రెండ్స్, ఈ పక్కన లిచ్చు చెట్టు వచ్చింది. ఈ లిచ్చు చెట్టుని వేరేగా నాటుకుందామని. అసలు నేను అన్ని సీడ్స్ పాతితే లిచ్చువి అన్నీ పాతితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. ఒకటైనా చాలు, మంచిగా పెంచాలి. కానీ గులాబీలు తీసి ఇంకా కొమ్మలు కట్టాలా ఫ్రెండ్స్. కొమ్మలు నాటుదామని వేరేగా సపరేట్గా. ఆరెంజ్ గులాబీది
మొన్న కాకుండా మళ్ళీ వచ్చాయి ఫ్లవర్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చెట్టుకి ఇంకా 4-5 మొగ్గలు, ఇంకా ఎక్కువే ఉన్నాయి మొగ్గలు. ఒక 8 ఎన్నో మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఇవి విడిసాయి, ఇంకా 8 ఎన్నో మొగ్గలు ఉన్నాయి. పక్షులు కిలకిళ్ళు, అందమైన చెట్లు చూసుకుంటే మనకి కడుపు నిండినట్టు కాదు, మనసు నిండిపోద్ది. కడుపు నిండితే మనకి అన్నం తింటే కడుపు ఎలా నిండుతుందో, మార్నింగ్ లేవగానే మొక్కలు చూసుకుంటే మన మనసు అలా నిండుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. మొక్కలు పెంచిన వాళ్ళకే తెలుస్తుంది ఆ ఆనందం, ఆ సంతోషం. మనసు ఎంత బాగా నిండిపోద్దో. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి మొక్కలు చూసుకుంటే ఆ హ్యాపీనెస్, ఆ సంతోషం, ఆ మనశ్శాంతి చాలా దీనిగా ఉంటుంది. ఇలా నేను ఎంత టైం అయినా సరే లేవగానే మొక్కల దగ్గరికి వచ్చేస్తాను ఫ్రెండ్స్. నాకు ఎంత పిచ్చి తెలుసా మొక్కలంటే. చాలా ఆనందము, మనసంతా ఆనందంగా నిండిపోద్ది. ఏవి ఎలాగున్నా మనసు చాలా దీనిగా ఉంటుంది. చూడండి పచ్చిమిర్చి ఎంత పెద్దగా కాసాయో చూడండి. చాలా బాగున్నాయి పచ్చిమిర్చి చెట్టు. నాకు ఈరోజు అన్నిటికన్నా హ్యాపీనెస్ ఏంటంటే ఆవాలు మంచిగా వచ్చేసాయి. ఆవాలంటే నాకు సొంతంగా మనం పండించుకున్న ఆవాలు వచ్చాయంటే చాలా ఆనందం. మాటల్లో చెప్పలేకపోతున్నాను అసలుకి. ఎంతో నీట్గా వచ్చాయి. అందుకే ఒక కవర్లో వేసాను కిందన. అవి ఎండిపోయినా సరే అందులోకి పడతాయి. మనం ఇది చేసుకోవచ్చు.